హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లో మళ్ళీ చూద్దాం. ములక్కాడ ఉండమంటారా? వద్దే, ఎందుకు? దెబ్బలు పడతాయే, నీకు దెబ్బలు పడతాయే. బోండాలు తెల్లగా ఉన్నాయి కానీ పెద్దగా లేవు. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. నీకు ఎంతమందితో దెబ్బలు పడ్డాయి? నీ పనులు సూపర్గా ఉన్నాయి. మేము చూడాలనే వీడియో చేసావు, మళ్ళీ ఓవర్ యాక్షన్ ఎందుకు బేబీ? ములక్కాడ పేరు చెప్పి రాత్రంతా వాడుకోవాలని చూస్తుంది ఆంటీ. ములక్కాడ తిని దెబ్బ వేసిపోండి అని హింట్ ఇస్తుంది. ఇది వ్యాపారం. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లో మళ్ళీ చూద్దాం. అలేఖ్య చిట్టి పికిల్స్ లో ఈ రోజు పీస్ అనేది మనం ఇచ్చే సైజ్ వచ్చేసి ఇంత ఉంటుంది. అండ్ ఇది ఎంత సాఫ్ట్ గా ఉంటుందంటే చూడండి, ఓవర్ ఫ్రైడ్ చెయ్యం కాబట్టి చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది. మీలో ఎవరికైనా పికిల్స్ తర్వాత అమ్మొచ్చు కానీ ఒక 500 ఫోన్ పే చేస్తాను, చున్నీ కొనుక్కొని వీడియో చేయండి. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. 100% పింక్ అని నా పన్ను 2 కోట్లు. వాడే ఉద్దేశంతో అన్నాడు. సైజు మాత్రం మామూలుగా లేదు. పికిల్స్ చూడరా, ఏం చూస్తున్నావు? $32 మేబీ. అందరికీ నమస్కారం. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే ఐఎమ్ ది సారీ. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లో మళ్ళీ చూద్దాం. హ్యాపీ బర్త్డే బావా. నీలాంటి పర్సన్ని నేను ఇప్పటివరకు కలవలేదు. ఎప్పుడు అందరినీ నవ్విస్తుంటావు, నువ్వు నవ్వుతావు. ఆ ఒక్క విషయం నాకు చాలా ఇష్టం. ఎప్పుడు పోయిన జన్మలో చేసిన పాపమేమో నన్ను ఈ వీడియో చూసి ఎలా చేసింది. ఇలా మీ తాత మనవరాళ్ళ అనుబంధం చూస్తుంటే చాలా బాగుంది. ఏమన్నా పైసలు లేవు, ఈఎంఐలో ఎవరైనా ఇస్తారా? అందరికీ నమస్కారం. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే ఐఎమ్ ది సారీ. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లో మళ్ళీ చూద్దాం. పెద్ద మనసు చేసుకొని ఆ నెక్స్ట్ వీడియో కూడా పెట్టండి అయ్యా. మా ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోబు. వేసుకోండి, బాగా వేసుకోండి. మాకైతే పండగ లేదు ఫ్రెండ్స్, మీరైనా బాగా పండగ చేసుకోండి. వేసుకున్న తర్వాత రీల్ చేశారా లేక రీల్ చేసిన తర్వాత వేసుకున్నారా? అరే మావా, నీ వల్ల అయిందా? నేను రావాలా? అందరికీ నమస్కారం. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే ఐఎమ్ ది సారీ. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లో మళ్ళీ చూద్దాం. మీ వాటర్ పెన్ గుద్దల మీ గుద్దల మొట్ట పట్టుకొని మంచి వాళ్ళు బాధపడుకుని దోస్తులు ఎందుకంటే మొత్తం బ్యాడ్ కామెంట్స్. ఇంకోటి కాలేజీ పోరాడు ఏమని పెట్టింది సార్ అంటే, నేను కాలేజీకి పొద్దున పూట పోతే 5 నిమిషాలు లేట్ అయితే సెక్యూరిటీ గార్డ్ లోపల రానిసలేని ఇలాగొట్టేస్తాడు. వాడిని దెంగ నా బిగ్ ఫ్యాన్ అంటాడు. అన్నా, మా మేడం రోజు ఎక్కువ హోంవర్క్ ఇస్తుంది, నువ్వు వచ్చి ఒకసారి దింగు అన్న. బిగ్ ఫ్యాన్ అన్నా. హైనాన్ దింగు అన్నా. మా సారు రికార్డ్ రాయలేదని కొడుతున్నాడు, వచ్చి వాడిని దింగు. అన్నా, అయుశేఖర్ వైఫ్ని దింగు. బిగ్ ఫ్యాన్. అందరికీ నమస్కారం. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే ఐఎమ్ ది సారీ. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లో మళ్ళీ చూద్దాం. అన్నా, చెరువులో ఉన్న చేపని గుద్దలో పెట్టుకో అన్నా. అన్నా, గ్యాస్ సిలిండర్ని దింగు. బిగ్ ఫ్యాన్. అన్నా, నీ సిల్లి నువ్వే చుక్కో అన్నా. పెద్ద అభిమాని అన్నా. దాన్ని దెంగి వీడియో పెట్టనా. బిగ్ ఫ్యాన్. ప్లీజ్ అన్నా.
అన్నా దాని గుద్దలో ఇసుకు పోసి దెంగు బిగ్ ఫ్యాన్. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లో మళ్ళీ చూద్దాం. ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో ఎక్స్పోజ్. తమ్ముడికి నిద్ర లేకుండా చేస్తున్నారు. మర్చిపోయి క్రోమ్కి వచ్చినట్టు ఉన్నా మామ. పాలు వస్తుందా లేక జున్ను వస్తుందా? తమ్ముడు తమ్ముడు కూల్. అసలు మనిషివేనా నువ్వు? దొంగముండా ఏంటి ఎక్స్పోజింగ్? ఇది వ్యాపారం. అందరికీ నమస్కారం. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే ఐఎమ్ ది సారీ. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లో మళ్ళీ చూద్దాం. ఒకటి చాలు కదా వాళ్ళి. నా పొట్ట పెద్దది, నాకు 4 కావాలి. కెచ్ వద్దులే, మళ్ళీ నువ్వు తినేస్తాను. నేను కష్టపడి కోసుకున్నాయి. ఆ కాయల కన్నా నీ కాయలే పెద్దగా ఉన్నాయి వల్లి. వల్లి పొట్ట పెద్దది, మనసు పెద్దది, వల్లివి అన్నీ పెద్దవే. వాడే ఉద్దేశంతో అన్నాడు. అక్కడ 3 ఉన్నాయి కదా తన దగ్గర. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. పొట్ట కాదు, నీ పుత్తి చాలా పెద్దది. తేనె పూసి నాకుతా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. మన దగ్గర అనుకున్నా, అమెరికాలో కూడా కోతులు చాలా ఎక్కువే ఉన్నాయి. నాకు మొత్తం 3 కనిపిస్తున్నాయి. 4 అన్నావు. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లో మళ్ళీ చూద్దాం. టైం ఎంతనా? ఇంత ఎందుకన్నా అట్లా చెప్తారు? ఎందుకు ఇట్లానా బేటే? అన్న పైసలు పడేనా? మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్క. అట్లా చెప్పడం కాదు, ఓపెన్ చేసి చూపిస్తే మాకు క్లారిటీ ఉంటుంది కదా. వేడి ఎక్కువ ఉన్నట్లుంది వాళ్ళకి. బ్యాడ్ కామెంట్లు ఊరికనే పెడతారా జనాలు? మీరు చేసేవి కనిపించవా? టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అంటున్నా. రాను రాను పిల్లలు చెడిపోతున్నారు ఇప్పటి సమాజంలో. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆంధ్రప్రదేశ్ మొడ్డ గుడిసిపోతుంది. మీ ఫాదర్స్ కాండోమ్ యూజ్ చేయాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లో మళ్ళీ చూద్దాం. నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు నా పిల్లతో ఎందుకు వీడియోస్ చేయదని. చూడండి, వీడియోస్ చేద్దామంటే ఎలా అడుగుంది లేదా? ముఖం చూపిదా చూడండి. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరైనా పండగ బాగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఎర్రపుగ్గు సంతరా బాబు? వేసుకున్న వీడియో కావాలి బ్రో, చూడాలని ఉంది నీ పిల్లతో. నీలాంటి వాళ్ళకి అమ్మాయిలు పడతారా, మంచి వాళ్ళకి అమ్మాయిలు పడర్రా, ఇంకేముంది. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లో మళ్ళీ చూద్దాం. చేసుకొని అది కూడా వీడియో పెట్టు చూస్తాం. హే వాడు ఉరకనే ఉన్నాడా లేదా పిసుగుతున్నాడా అర్థమే కావట్లేదు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. బ్రో ఫోన్ వస్తుంది, సైలెంట్ లో పెట్టు. డిస్టర్బెన్స్ ఎందుకు మధ్యలో? ఏమిరా సల్లు వాసన వస్తున్నావా? మొత్తం చూపెట్టు దోల బెండకాయ. పాలివ్వు పాపం. కానియండి కానియండి, మంచి పనిలో ఉన్నట్టు ఉన్నారు.
హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. లక్ష్మి డాన్స్ కొట్టు, లక్ష్మి డాన్స్ అయ్యి డాన్స్ అయ్యి డాన్స్ అయ్యి బాగా డాన్స్ అయ్యి. లక్ష్మి డాన్స్ ఎత్తారు, డాన్స్ అయ్యి ఎయ్యి అదిరిపోవాలి, అయ్యి డాన్స్ అయ్యి. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. బట్టలు విప్పేసి గెంతు. మంచి ఊపులో ఉంది ఆంటీ. లక్ష్మి లంగా లేపు, అదిరిపోవాలంతే. చి దరిద్రం. ప్రిపేరింగ్ నెక్స్ట్ రౌండా? నిమ్మకాయ లక్ష్మివి జారిపోయాయి. ఏమి లేదు లోపల, అంతా డొల్ల. హాయ్, వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. నీ శోభన్ బాబు వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఎర్రగా సలవ కాల్చి గుద్దలో పెట్టాలి. దున్ని దున్ని అలిసిపోయినట్టుకున్నాడు పాపం వాడు. అరే ఫస్ట్ దాన్ని దెంగరా, ఆగలేకపోతుంది. గుద్దు గప్ప గప్ప అని. వేసుకున్న వీడియో కూడా అప్లోడ్ చేయండి. ఫస్ట్ చీర పైట సరిగ్గా వేసుకో. నీ సన్లు కనిపిస్తున్నాయి. నీ సన్లు చాలా పెద్దగా లావుగా ఉన్నాయి. కింద పెట్టమను, గాలి పోకుండా.